మై ఫ్రెండ్స్ యాసెస్ కంపెనీ నుంచి మనకైతే ఫైనల్గా జెన్ఫోన్ 9 సిరీస్ అయితే మన ఇండియాలో లాంచ్ అవ్వడం జరిగింది. సో యూజువల్లీ మనకి ఈ మధ్య అయితే యాసెస్ అయితే ఎటువంటి మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయట్లేదు జెన్ఫోన్ సిరీస్లో. సో ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ జెన్ఫోన్ 9 ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇది యూజువల్లీ మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ ఫోన్. దీంట్లో మనకి ఇంట్రెస్టింగ్ స్పెక్స్ కూడా ఉన్నాయి. మనకి ఎస్పెషల్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ల డిజైన్ అనేది నాకైతే చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎస్పెషల్లీ దీని యొక్క డిస్ప్లే సైజ్ కూడా జస్ట్ 5.9 ఇంచెస్. సో వెరీ కాంపాక్ట్ అండ్ స్లిమ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. మన చేతిలో ఉత్తినే ఈ యొక్క మొబైల్ ఫోన్ చాలా ఈజీగా అయితే ఇమిడిపోయిద్ది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఫ్లాగ్షిప్ కేటగిరీ అండ్ కాంపాక్ట్ డిజైన్, అది కాకుండా ఇంకొక హైలైట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో అయితే కంపెనీ వాళ్ళు అయితే 3.5mm ఆడియో జాక్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆసమ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ యొక్క మధ్యకాలంలో మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్స్లో కూడా అయితే ఈ యొక్క 3.5mm ఆడియో జాక్ పోర్ట్ని అయితే స్కిప్ చేస్తున్నాయి కంపెనీస్ చాలా వరకు. బట్ యాసెస్ అయితే ఫ్లాగ్షిప్ కేటగిరీ కాంపాక్ట్ స్క్రీన్ అలాంగ్ విత్ 3.5mm ఆడియో జాక్ పోర్ట్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. సో ఏదైనా సరే ఒకసారి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో డియర్ ఫ్రెండ్, స్మాల్ రిక్వెస్ట్, మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేస్తూనే ఉన్నాను, నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాను. ఎనీ హౌ లెట్స్ స్టార్ట్ ద షో. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్ ని క్విక్ గా రివైండ్ చేద్దాం. దీంట్లో మనకి డిస్ప్లే సైజ్ సరికి 5.9 ఇంచెస్ సూపర్ AMOLED ఎల్ఈడి 120Hz రిఫ్రెష్ రేట్ పార్ట్ చేస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ యూస్ చేయడం జరిగింది. మనకి ర్యామ్ చూసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ పార్ట్ చేస్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ నా డ్యువల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ పార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే బ్యాటరీ బ్యాక్ చూసుకుంటే 4300 mAh బ్యాటరీ అండ్ 30 వాట్స్ అడాప్టర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఈ యొక్క మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేసరికి యూజువల్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఏ ప్రాసెసర్ ఉంటుందో, సో యాసిస్ ప్రాసెసర్ ఇది కూడా స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ ఇది. సో దీని గురించి మనం ఏం చెప్పుకోవాలి, హెవీ యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి, వీడియో ఎడిటింగ్కి, ఎనీ కైండ్ ఆఫ్ గ్రాఫికల్ ఇంటెన్సివ్ టాస్క్, ఐ మీన్ ఏదైనా యాప్స్ మనకి హెవీగా గ్రాఫిక్ కావాలన్నా సరే ఈ యొక్క ప్రాసెసర్ అనేది చాలా ఈజీగా, అతహాస్యంగా, సులువుగా అయితే వర్క్ అయింది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. సో లేటెస్ట్ ప్రాసెసర్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనకి జీపీయూ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి Adreno 730 వాడారు కాబట్టి, సో గేమింగ్ కానివ్వండి లేదా ఎనీ యాక్టివిటీ మనకైతే ఈ యొక్క ప్రాసెసర్ చితక్ కొడేస్తుంది. సో మనకి ప్రాసెసర్లో పాయింట్ అప్ చేసి ఇక్కడ వంక చెప్పడానికి ఏముండదు. యూజువల్లీ యాసెస్ కంపెనీ ఈజ్ స్పెషల్లీ ఫర్ గేమింగ్ ల్యాప్టాప్స్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రీమ్ లెవెల్ అది. సో అదేవిధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్లో కూడా గేమింగ్ వైపు చూసుకుంటే ఈ యొక్క ప్రాసెసర్తో ఆప్టిమైజేషన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. సో నో కామెంట్. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన యొక్క జెన్ఫోన్ 9లో డిస్ప్లే. సో డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి నియాలి 5.9 ఇంచెస్ సూపర్ AMOLED ఎల్ఈడి HDR 10-bit ప్లస్ ప్యానెల్ ఇది. సో గాయస్, నియర్లీ 10-bit ప్యానెల్ కాబట్టి 1 బిలియన్ ప్లస్ కలర్స్ అనేవి ఈ యొక్క డిస్ప్లే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో డిస్ప్లే యొక్క యాక్యురెన్సీ చూసుకుంటే మనకి నియర్లీ 112% DCI-P3 సర్టిఫైడ్ ప్యానల్. సో ఎగ్జాక్ట్గా డిస్ప్లే మీద కలర్స్ ప్రొడక్షన్ కానివ్వండి, ఆ యొక్క న్యాచురాలిటీ, రియలిస్టిక్ అనేది చాలా బాగుంటుంది డిస్ప్లే చూసే కొద్దికి. అండ్ దీని యొక్క రిఫ్రెష్ రేట్ కూడా చూసుకుంటే మనకి 60Hz నుండి అండ్ మ్యాక్సిమం చూసుకుంటే మనకి 120Hz వరకు ప్రాసెస్ చేయడం జరిగింది. సో మన యొక్క టాస్క్కి, కంటెంట్ యాక్టివిటీస్కి తగ్గట్టుగా రిఫ్రెష్ రేట్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా మనకి ఆ యొక్క ఫ్లో అనేది స్మూత్గా ఉంటుంది డిస్ప్లే మీద. బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు, ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క డిస్ప్లే యొక్క నిట్స్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి నియర్లీ 1100 నిట్స్ బ్రైట్నెస్ లో ప్రాసెస్ చేయడం జరిగింది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కానివ్వండి, కలర్స్ ప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్ నైస్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. డే ఫ్రెండ్స్, నెక్స్ట్ గా మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బిల్ట్ క్వాలిటీ వైజ్ డిస్కస్ చేస్తే మనం ఒకటి గమనించండి, ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్లీ గొరిల్లా గ్లాస్ విస్కస్ డిస్ప్లే తీసుకురావడం జరిగింది. సో మనకి తెలుసు విస్కస్ డిస్ప్లే గొరిల్లాలో వన్ ఆఫ్ ద టఫెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ లాంగ్ డ్యూరబిలిటీకి అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ వీలైతే స్ట్రాంగెస్ట్ పోలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అయితే యూస్ చేస్తున్నారు. సో మనకి బ్యాక్ సైడ్ మనం టచ్ చేసినా కూడా మొబైల్ ఫోన్ అయితే ఒక కైండ్ ఆఫ్ రఫ్ ప్లాస్టిక్, ఆ ఫీల్ బాగుంటుంది. బట్ వీళ్ళైతే గ్లాస్ బాడీ ఇస్తూ ఉంటారు ఇదే ప్రైస్ కేటగిరీలో రిమైనింగ్ బ్రాండ్స్ చూసుకుంటే. బట్ వీలైతే మాత్రం ప్లాస్టిక్ బాడీ యూస్ చేస్తారు. అఫ్ కోర్స్ మనకి సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి కంప్లీట్లీ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ ఇది.
సో యూజువల్లీ స్ట్రాంగ్గానే ఉంటుంది. అయినా సరే ఖచ్చితంగా మనం బ్యాక్ సైడ్ నా యొక్క ప్లాస్టిక్ వాడారు కదా డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు. మ్యాక్సిమం మీరు యొక్క బిల్ట్ క్వాలిటీలో కూడా బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ యొక్క మొబైల్ ఫోన్ హైలైట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి యూజువల్లీ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ 3 క్యామ్స్ చూస్తూ ఉంటాం. వీళ్ళైతే జస్ట్ స్ట్రైట్గా అయితే 2 క్యామ్స్ ప్రొవైడ్ చేశారు. ప్రైమరీ మెగాపిక్సెల్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి సోనీ IMX 766 సెన్సర్ ఇది. సో యూజువల్లీ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ సెన్సర్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అండ్ దీని అపర్చర్ వాల్యూ ఆఫ్ 1.9 అండ్ ఇదైతే మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి గమనించండి, మనకి యొక్క బ్యాక్ సైడ్ కెమెరా అయితే 6 యాక్సిస్ గింబల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో గైస్ మ్యాక్సిమం మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు మన హ్యాండ్ షేక్ అయినా లేదా మీరు జర్నీలో ఉన్నప్పుడు ఫొటోస్ చేస్తున్నా సరే మనకి మ్యాక్సిమం పిక్ అవుట్పుట్ అనేది చాలా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్గా సెకండరీ కెమెరాస్ సరికి వీళ్ళైతే మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాతో మీరైతే 8Kలో రికార్డింగ్ చేసుకోవచ్చు. అప్ టు 24 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 4Kలో రికార్డింగ్ చేసుకుంటే మాత్రం మనకి 30 FPS 60 FPS అండ్ ఫైనలీ 120 FPSలో కూడా మీరైతే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కెమెరాతో. ఒకటి గమనించండి, మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో 8Kలో లేదా 4Kలో రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీకు అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అదే కానీ మీరు కానీ బ్యాక్ సైడ్ కెమెరాలో 1080లో ఫుటేజ్ రికార్డింగ్ చేస్తూ ఉండే హైపర్ స్టడీ మోడ్ యాక్టివేట్ అయ్యేది. సో మోర్ యాక్యురేట్గా ఉంటుంది. మనకి ఎంత షేక్ చేసినా సరే ఆ యొక్క అవుట్పుట్ అనేది వీడియో అనేది మ్యాక్సిమం ఎటువంటి షేక్స్ కానీ గ్లిచెస్ అటువంటి ఏమీ లేకుండా ఇమేజ్ అవుట్పుట్ అనేది మ్యాక్సిమం స్మూత్గా ఉంటుంది. ఓవరాల్గా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వీళ్ళైతే మాత్రం జస్ట్ 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇది కూడా అయితే సోనీ సెన్సర్ గాయస్ అండ్ మీరు ఫ్రంట్ సైడ్ అయితే 4Kలో రికార్డింగ్ చేసుకోవచ్చు. అప్ టు 30 FPS వరకు వీళ్ళైతే సపోర్ట్ చేస్తే యొక్క ఫ్రంట్ క్యామ్. ఫ్రెండ్స్ నెక్స్ట్గా యొక్క మొబైల్ ఫోన్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ వైజ్ చూసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. హ్యాండ్ వేరియంట్ కావాలనుకుంటే 16GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్లీ మనకి 16GB అయితే అవసరం లేదు. సో మీరు మ్యాక్సిమం 8GB మీద ఫోకస్ పెట్టండి. మరొక విషయం, ఈ ర్యామ్ టైప్ కూడా మనకి LPDDR5 అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1. సో యూజువల్లీ యాప్స్ ఓపెనింగ్ కానివ్వండి, లోడింగ్ టైం కానివ్వండి, బూటింగ్ టైం కానివ్వండి, ఆ యొక్క ట్రాన్సాక్షన్ స్మూత్నెస్ అయితే ప్రెడిక్ట్ క్విక్గా ఉంటుంది లేటెస్ట్ వాడారు కాబట్టి. ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఆడియో డిపార్ట్మెంట్. దీంట్లో అయితే మనకి వీళ్ళు స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందాక నేను చెప్పిన విధంగానే 3.5mm ఆడియో జాక్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్లీ ఈ మధ్య మనకి అన్ని TWS బ్లూటూత్ ఇయర్ బడ్స్ అయిపోయినాయి. బట్ మనం వైర్డ్ ఇయర్ ఫోన్స్ కూడా మనం యూజ్ చేసి అయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. సో లో లేటెన్సీకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేవి. ఇది ఆసమని చెప్పుకోవచ్చు ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో ఈ యొక్క 3.5mm ఆడియో జాక్ పోర్ట్ ఇవ్వడం అనేది. ఇంకా నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క కనెక్టివిటీ డిపార్ట్మెంట్ మనం డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి అయితే Wi-Fi 6కి లేటెస్ట్ Wi-Fi 6 మనకు ప్రెసెంట్. సో Wi-Fi 6కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వచ్చేసరికి 5.2 అండ్ GPS ట్యాబ్ చూసుకుంటే వీళ్ళైతే మనకి నావిక్ సపోర్ట్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్. ఫ్రెండ్స్ నావిక్ అనేది మన ఇండియా వాళ్ళు డిజైన్ చేసిన మన సైంటిస్ట్ డిజైన్ చేసిన ఓన్ శాటిలైట్. సో ఈజీగా మనం GPS టైప్ నావిక్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం అయితే ఇండియాలో ఏ ఒక్క లొకేషన్ అయినా సరే మోర్ యాక్యురేట్గా పర్ఫెక్ట్గా అయితే రీచ్ అవ్వడం చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. అండ్ యూజువల్లీ NFC ఉంది, Type-C పోర్ట్, ఫింగర్ ప్రింట్ రైడర్ వచ్చేసరికి మనకి సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి గమనించండి, ఈ యొక్క ఫింగర్ ప్రింట్ రైడర్ మనకైతే మల్టీ గెస్టర్స్ అయితే పెట్టుకోవచ్చు మన కన్వెంట్ తగ్గట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫింగర్ ప్రింట్ని ఆ యొక్క పవర్ బటన్ని 2 times ట్యాప్ చేస్తే మనకి కెమెరా ఆన్ అవ్వచ్చు, లేదా మనకి వాట్సాప్ ఆన్ అవ్వండి వాట్సాప్ ఆన్ అయినట్టు పెట్టుకోవచ్చు. ఎనీథింగ్ మనకి ఆ యొక్క పవర్ బటన్ అనేది ఫంక్షనింగ్ అనేది మన యొక్క పర్సనల్. సో మనం ఏ ఒక్క యాప్ ఓపెన్ అవ్వాలనుకుంటామో డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాప్ సెట్ చేసుకోవచ్చు. సో యూజువల్లీ ఈ యొక్క మల్టీ గెస్టర్స్ అనేవి ఈ యొక్క Zenfone 9 అయితే ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీ. మనకి వీళ్ళు బాక్స్ లోపల అయితే 30 watts పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళు మనకి పవర్ అడాప్టర్ ఏం స్కిప్ చేయలేదు, వీళ్ళు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ యొక్క మొబైల్ ఫోన్ ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ ఫోన్ కదా, బట్ ఇదైతే మనకి రివర్స్ ఛార్జింగ్ అయితే ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. చాలా మొబైల్ ఫోన్స్ మనకి ఫ్లాగ్షిప్లో రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ ఈ యొక్క పర్టికులర్ Zenfone 9 అయితే రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయట్లా గమనించాలి. సో మై ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే అప్రాక్సిమేట్లీ మనకి 4 డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీకి అయితే ఉంది. సో కలర్స్ అనేవి ఒక పర్సనల్ ఒపీనియన్ అండ్ డిజైన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నాకైతే ఆ బ్యాక్ సైడ్ కెమెరా బంప్ మాడ్యూల్స్ చూసుకోవచ్చు, బిగ్ క్యామ్స్ అన్నట్టు అయితే ఇవ్వడం జరిగింది. సో నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా. బట్ ఏదైనా సరే మీరు కాబట్టి ఇన్వెస్ట్ చేసేది మనీ ఆ మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే ఒకటి
ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ ఇంక ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో యూజువల్లీ IP68 వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్యూయల్ మైక్రోఫోన్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. సో ఓవరాల్గా గైస్ నాకైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే బాగా నచ్చింది. ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే Android 12 తీసుకొస్తున్నారు. యూజువల్లీ Android 13, Android 14 అయితే ఎలిజిబుల్ అయింది. అండ్ 2 ఇయర్స్ వరకు అయితే వీళ్ళైతే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్ ఇంక వీడియో ఎండ్ చేసే ముందు ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ యొక్క మొబైల్ ఫోన్ హైలైట్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ కేటగిరీ, కాంపాక్ట్ డిస్ప్లే అండ్ 3.5mm ఆడియో జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్ తీసుకుంటే ఈ మధ్యకాలంలో మనకి మొబైల్ ఫోన్ డిస్ప్లే చాలా పెద్దగా ఇస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ పోర్ట్ వీళ్ళు స్కిప్ చేస్తున్నారు. బట్ ఈ యొక్క Zenfone 9 అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్ స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ అమెజాన్ నేను పర్చేస్ చేస్తుంది కింద నా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నా లింక్ యూస్ చేయండి, కమిషన్ వస్తూ ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు కూడా. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గాయ్స్.